అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈరోజు కరీంనగర్లో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా పెద్ద ఎత్తున భక్తుల తాకిడి అయితే ఉంది. ఉదయం నుంచి అయితే పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికైతే రావడం జరుగుతుంది. పెద్ద ఎత్తున స్వామి వారి కృపకైతే పాత్రలు అవుతున్నారు. స్వామికి సంబంధించి అయితే ఆ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి అని అయితే నామస్మరణతో అయితే మారుమోగిపోతుంది ఆలయం. ఇటు బీసీ వెల్ఫేర్ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. అనంతరం అయితే భక్తులను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ఎవరు దీన్ని రాజకీయ కోణంలో అయితే చూడొద్దని అయితే వారైతే వెల్లడించారు. అసెంబ్లీ సెషన్స్ నడుస్తున్న అప్పటికి సైతం ఉదయమే ఇక్కడికి వచ్చైతే స్వామి దర్శనానికి అయితే రావడం జరిగింది. ప్రతి ఏటా నేనైతే వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతికి అయితే వెళ్తాను. ఒక స్వామి ఏడుకొండల వారి దయ అందరిపైన ఉండాలని అయితే వారైతే వెల్లడించడం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు అయితే ఇక్కడికి రావడం జరిగింది. వేద మంత్రోచ్చారణల మధ్య స్వామి పూజలు అయితే నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు అయితే స్వామి సేవకై ఇక్కడికైతే దూర ప్రాంతాల నుంచి సైతం ఇక్కడికైతే రావడం జరుగుతుంది. వెంకటేశ్వర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్న ప్రతి ఏటా ఇక్కడ కన్నుల పండుగగా అయితే నిర్వహిస్తారు. ప్రస్తుతం అయితే భక్తులు సంతోషంతో ఆనందంతో అయితే ఉన్న పరిస్థితి మనం చూడొచ్చు. ఓటు స్టూడియో చైర్మన్ గారి నాయకత్వం లోపల ఈరోజు ఉత్సవాలు, అదేవిధంగా ఈఓ గారు, ఇక్కడ స్థానిక అధికారులు ఆర్డీఓ గారు కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, డిఎస్పీ గారు, వాళ్ళు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్, వాళ్ళందరూ కూడా స్థానికుల సహకారంతో, భక్తుల సహకారంతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మేము ఎక్కడ స్థానికుని బిడ్డను భక్తుని కాబట్టి ఉదయం పూట ఒక హోదా భగవంతుని ఆశీర్వాదంతో వచ్చింది. ప్రారంభోత్సవంగా నిన్న అధ్యయనోత్సవాలని ఇలా పుట్టమట్టి కార్యక్రమం ఉంది కాబట్టి దానికి సంబంధించి నేను శాసనసభ కూడా నడుస్తున్న సందర్భంగా ముందు వచ్చి దర్శనం చేసుకొని పోదామని వచ్చిన. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అందరి మీద ఉండాలి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రతి పౌరుడు పాల్గొనే కార్యక్రమం. ఇలా పొలిటికల్ పార్టీస్లో ఇలా గౌరవ పార్లమెంటు సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, జిల్లాకు సంబంధించిన వాళ్ళు అందరూ రావాల్సిందే కోరుతున్నాను. ఇలా పాలిటిక్స్ చేయొద్దని విజ్ఞప్తి చేస్తాను. గతంలో ఆహ్వానాలు కూడా మినిమం కోఆర్డినేషన్ లేకుండే, లేకపోతే గతంలో అందరికీ వివక్షపూరితమైన లేదా పెద్దరికం లేదా టెంపోలు ఈవెంట్ను కూడా ఈవెంట్ లాగా ఈ వేడుకలను కూడా ఈవెంట్ లాగా తీసుకునేది ఉండే. ఈసారి వాళ్ళు ఒక భక్తిపూర్వకమైన కార్యక్రమం తీసుకుంటారు. ఎవరు వచ్చినా రాకున్నా అందరికి ఆహ్వానించే బాధ్యత ఈ యొక్క పాలకవర్గం మీద ఉంది. అదేవిధంగా ఈవో గారు కూడా అందరు ప్రతి నాయకునికి ఇంక్లూడింగ్ కార్పొరేటర్స్ కావచ్చు, లేదా సరే జైలులో పక్కన పెట్టి వాళ్ళకి వేయలేరు కదా, మిగతా వాళ్ళందరికీ కూడా వేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ ఊరోని నేను కాబట్టి తప్పకుండా నేను ఏడుకొండల వాడి భక్తుడిని, నేను తిరుపతి కూడా పోయేస్తే ప్రతి నెలకు అటువంటి నా ఊర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే గత లోపల ఆహ్వానం లేదు, లేకపోతే అప్పుడు కూడా భక్తునిగా నేను చాలాసార్లు వచ్చిపోయాను. వైకుంఠ ఏకాదశికి వచ్చిపోతాం. కానీ ఇప్పుడు నేను అందరినీ ప్రత్యేకించి నేను ఓ నమో వెంకటేశ అందరూ వచ్చి కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా ప్రజలను, వ్యాపారస్తులను, ఇక్కడ పట్టణ ప్రముఖులందరూ విజ్ఞప్తి చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.